ప్రముఖ నటుడు, నిర్మాత ఆదితరం కృష్ణంరాజు గారు ఆదివారం తెల్లవారుజామున కళ్ళు మూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రేక్షకుల గుండెల్లో రెబల్ స్టార్గా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు ఇక లేరు. ఆదివారం నాడు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు గారికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గత కొద్ది కాలం నుండి హాస్పిటల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే కృష్ణంరాజు గారు మృతి పట్ల టాలీవుడ్కి చెందిన కొందరు ప్రముఖులు, అలాగే సినీ సెలబ్రిటీస్ కూడా కృష్ణంరాజు గారి ఇంటికి వచ్చి అందరినీ పరామర్శించారు. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇద్దరు వచ్చి ప్రభాస్ని పరామర్శించినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే రామ్ చరణ్, ప్రభాస్ మంచి స్నేహితులు కూడా. దీంతో ప్రభాస్ ఇంట్లో విషాదం జరగడంతో మన రామ్ చరణ్ ప్రభాస్ని వచ్చి పరామర్శించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా అందరూ ముందుండి ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు.